రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న సుమారు 1000 మంది కార్మికులకు వేతనాలు అందకుండా పోయాయని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి చిన్నపాక లక్ష్మీనారాయణ అన్నారు. కేవలం మల్టీపర్పస్ వర్కర్లకు మాత్రమే వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం చెప్పడం దుర్మార్గమని అన్నారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ నల్గొండ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం నల్గొండ పట్టణంలోని దొడ్డి కొమరయ్య భవన్లో జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కార్మికులందరికీ ప్రభుత్వం నిర్ణయించిన వేతనాలను వెంటనే అందజేయాలని, లేకపోతే కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేస్తామని, వారికి కనీస వేతనాలు అమలు చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తున్నప్పటికీ నేటి వరకు కూడా ఇచ్చిన హామీని నెరవేర్చలేదని విమర్శించారు. ప్రస్తుతం జరగబోయే బడ్జెట్ సమావేశాలలోనే గ్రామ పంచాయతీ కార్మికుల పర్మనెంట్ వేతనాల పెంపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల గొంతుపై కత్తిలా వేలాడుతున్న మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు పెంజర్ల సైదులు, పోలె సత్యనారాయణ, నరసింహ, పగిడిమర్రి సర్వయ్య, కోటయ్య, ఆశీర్వాదం, స్వప్న, నరేష్, యాదయ్య, ఏర్పుల సైదులు, మేకల నరసింహ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ నల్గొండ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం దొడ్డి కొమరయ్య భవన్లో జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో నల్గొండ జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొనే సమస్యలపై చర్చించి ఒక కార్యాచరణ రూపొందించబోతా ఉన్నాం. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో 844 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 3223 మంది కార్మికులు వివిధ కేటగిరీల్లో పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వీళ్ళందరికీ వేతనాలు ఇవ్వకుండా ఈరోజు మల్టీపర్పస్ వర్కర్స్కి మాత్రమే వేతనాలు చెల్లించండి అని చెప్పి ఇటీవల వచ్చినటువంటి బడ్జెట్ను జిల్లా అధికారులు ఆదేశించడంతో సుమారు 1000 మందికి పైగా కార్మికులకు ఈరోజు వేతనాలు అందకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ సమావేశం సందర్భంగా డిపిఓను, జిల్లా కలెక్టర్ గారిని, అధికారులకు మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికులందరికీ ప్రభుత్వం నిర్మించిన 9500 రూపాయల వేతనం వెంటనే ఇవ్వాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందర కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ కార్మికులు పర్మనెంట్ చేస్తామని, కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది. రేపు ఈ రోజు నుంచి బడ్జెట్ సమావేశాలు కూడా ఈ రాష్ట్రంలో ప్రారంభమవుతూ ఉన్నాయి. అందుకనే ఈ బడ్జెట్ సమావేశాల్లోనే గ్రామ పంచాయతీ కార్మికుల పర్మనెంటు వేతనాల పెంపు మీద ఒక నిర్దిష్టమైనటువంటి హామీ ముఖ్యమంత్రి గారు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులకు కుతిక మీద కత్తిలాగా మారినటువంటి మల్టీపర్పస్ విధానం చాలా దారుణంగా కార్మికులు హింసించే విధంగా, వేధింపులకు గురి చేసే విధంగా ఉంది. అందుకనే మల్టీపర్పస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పెండింగ్ వేతనాలు, సబ్బులు, బట్టలు, చెప్పులు, నూనెలు, కార్మికుల తొలగింపులు, అదేవిధంగా గుర్తింపు కార్డులు, బీమా, ఈ అంశాలన్నింటినీ పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతాం. అదేవిధంగా రేపు 30వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పి చలో హైదరాబాద్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ హైదరాబాద్కు నల్గొండ జిల్లాలో ఉన్న కార్మికులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.